ఇండియా పైన ఒకేసారి పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్ యుద్ధం చేస్తుందా? అవును, ఇది ఇలాంటి ఒక డౌట్ వస్తుంది. అంటే వాళ్ళు నేరంగా యుద్ధంకి వస్తారా అంటే కాదు. అయితే టెర్రరిస్ట్ త్రూ అంటే ఇండైరెక్ట్గా ఏమేమి అటాక్ చేయాలో అవన్నీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కి ఇప్పుడు బ్యాకప్గా అమెరికా ఉంది. అమెరికా లాస్ట్ టైం అంటే మన యుద్ధాలు ఒక 30 years 40 years బ్యాక్ చూసుకుంటే పాకిస్తాన్కి బ్యాక్ బోన్గా అమెరికా ఉండింది. పాకిస్తాన్ ఏమైనా చేయని అమెరికా అనేది హెల్ప్ చేసేది. సో ఇప్పుడు కూడా అమెరికా అలాగే చేస్తుంది బికాస్ ఆఫ్ ట్రంప్. ఇటు సైడ్ బంగ్లాదేశ్ చూసుకుంటే ఎప్పుడు కొత్త పిఎం వచ్చారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. చీనాకి చాలా క్లోజ్ అవుతున్నారు. సో దీని నుంచి ఇండియా 2.5 వార్కి రెడీగా ఉండాలి అని లాస్ట్ టైం మన ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు, ఎక్స్ ఆర్మీ చీఫ్. అంటే 2.5 వార్ అంటే ఒక సైడ్ పాకిస్తాన్, ఇంకొక సైడ్ చీనా, ఇంకొక సైడ్ 0.5 అంటే మన ఇండియాలో ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ లవర్స్. లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా చాలా పొలిటికల్ పార్టీస్ పాకిస్తాన్ పరంగా మాట్లాడింది. కనీసం ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఎంతనా గొడవ పడతాం. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, లేదంటే తమిళ వాళ్ళు, అది ఇది అని ఒక తల్లి నుంచి పుట్టామంటే అదన్నీ కామన్. అయితే దేశం అని ఎప్పుడు వస్తుందో అప్పుడు అందరూ కూడా ఒక్కటవ్వాలి. ఆ పార్టీస్ కూడా వదిలేయాలి. నేషన్ ఫస్ట్ అంటారు. సో అది అలాంటి కామన్ సెన్స్ కూడా ఉండదు కొందరికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్లో గొడవలు చేయడానికని, ప్రొటెస్ట్లు చేయడానికని ఇలాంటిది చేస్తారు. సో దాన్ని 0.5గా కన్సిడర్ చేస్తారు. 2.5 ఫ్రంట్ వార్ అంటే. సో ఇప్పుడు 0.5 వార్ అనేది అంత పెద్దగా లేదు. మెయిన్గా 2 ఫ్రంట్ వార్. ఒక సైడ్ పాకిస్తాన్, ఇంకొక సైడ్ చీనా. ఇప్పుడు సద్యానికి ఏం వార్ రాదు. ఇంకో సైడ్ బంగ్లాదేశ్ ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ అనేది బంగ్లాదేశ్లో మళ్ళీ వస్తుంది. సో ఐఎస్ఐ ఏమైనా బంగ్లాదేశ్లో ఎక్కువైతే ఇన్ని రోజులు టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మెయిన్గా పాకిస్తాన్ నుంచి. ఇకపైన ఎక్కడి నుంచి వస్తారు? బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. సో ఈ ఇద్దరికి కూడా ఒక బార్డర్ అనేది మన ఇండియాతో లార్జ్గా షేర్ చేసుకుంటారు. సో ఈ మూలంగా మళ్ళీ భారత్కి ఈ హెడేక్ అనేది ఎక్కువైతుంది. టెర్రరిస్టులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మన భారత్ ఏమైనా సైలెంట్గా ఉందా అంటే డెఫినెట్లీ కాదండి. సో ఏకైకి 5 నోటంని జారీ చేశారు. ఒక సైడ్ అరబీ సముద్ర, ఇంకో సైడ్ బంగాళాకొల్లి. 2 సముద్రాల్లో కూడా వార్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 30th నుంచి నవంబర్ 11th దాకా. దాంట్లో కూడా ట్రై సర్వీస్ అంటే ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మళ్ళీ నేవీ ముగ్గురు కలిపి వార్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. సో ఈసారి ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు అప్పితప్పి టెర్రరిస్ట్ అటాక్ చేయడమో, లేదంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇంకొక న్యూస్ అవుతుంది. ఏమవుతుందంటే రీసెంట్గా పాకిస్తాన్ ఒక ఆర్మీ ఆఫీసర్ బంగ్లాదేశ్కి వస్తే ఒక బుక్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బుక్లో ఒక బంగ్లాదేశ్ మ్యాప్ అనేది ఉంది. ఆ బంగ్లాదేశ్లో చాలా మన ఇండియన్ టెరిటరీని వాళ్ళ బంగ్లాదేశ్ మ్యాప్లో కలుపుకున్నారు. సో ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్ కూడా మన ఇండియాని ప్రొవోక్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా చీనాకి వెళ్ళి మన పైన ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఎయిర్ బేస్ని బిల్డ్ చేసుకోండి, అది ఇది అని కావాలని ఇండియాని ప్రొవోక్ చేశారు. సో ఈసారి మన ఇండియన్ ఆర్మీ చాలా అంటే చాలా రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఏమైనా అయితే మళ్ళీ డెఫినెట్లీ ఈసారి ఫుల్ టైం వార్ అవుతుంది. సో అందుకే వార్ ప్రాక్టీస్ ఏమేమి చేయాలో అన్ని ప్రాక్టీస్ కూడా ఇప్పుడు చేస్తున్నారని నేను చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇటు బంగ్లాదేశ్ కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది, లేదంటే పాకిస్తాన్ కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో 2 దేశాలు అటాక్ చేస్తే అంటే 2 ఫ్రంట్ వార్ చేస్తే కూడా మన ఇండియన్ ఆర్మీ 100% రెడీగా ఉంది. మన ఇండియన్ ఆర్మీ ఓన్లీ ఈ 2 కంట్రీస్ కాదు. ఇప్పుడు మనం పాకిస్తాన్ని ఒకటి అనుకుంటే మేము బంగ్లాదేశ్ని ఒక 0.5 అనుకోవచ్చు, లేదంటే 0.5. సో 1.5 అవుతుంది. అయితే మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ కూడా 2.5 వార్కి రెడీగా ఉంటుంది. అంటే ఇటు చీనా వాళ్ళు యుద్ధానికి వచ్చినా, ఇటు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి వచ్చినా మన సైనికుల్లో లేదంటే మన ఆర్మీలో అంత సత్తా ఉంటుంది. సో వాళ్ళని తరిమి కొట్టడానికి, లేదంటే మన టెరిటరీని కాపాడుకోవడానికి, మన ఇండియన్స్ని సేవ్ చేసుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలో ఉంది. అయితే నార్మల్గా యుద్ధం ఎందుకు చేయరంటే చీనా జట్టులో అంటే ఇప్పుడు చాలామంది చెప్పేది చీనా జట్టులో యుద్ధం చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు చేయరంటే చీనా వచ్చేసి డెవలప్డ్ కంట్రీ అండ్ అక్కడ లైక్ ప్రజాప్రభుత్వం లేదు, అక్కడ కమ్యూనిస్ట్ కదా. సో వాళ్ళ ఎకనామీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఎకనామీని కూడా ఒక దాదాపు 20 trillion ఉంటే ఈజీగా చీనా పైన యుద్ధం చేయొచ్చు. అయితే మాది డెవలపింగ్ కంట్రీ. సో ఇప్పుడు ఏ యుద్ధం కూడా ఏ కంట్రీస్ కూడా సేఫ్ కాదు. అందుకనే భారత్ ఒక చిన్న స్టెప్ తీసుకోవాలంటే కూడా చాలా థింక్ చేస్తుంది. అయితే ఇటు బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళ లిమిట్స్ అనేది క్రాస్ చేస్తున్నారు. సో ఆ లిమిట్స్ క్రాస్ చేసేదానికి ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0లో ఏం ఆన్సర్ ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం. సో ఈ డెవలప్మెంట్ గురించి మీరేం చెప్తారో తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజుటి అప్డేట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.